ఈ వీడియోలో మనం జాబిల్లి అక్టోబర్ 1982లో ప్రచురింపబడిన పోలయ్య వంట కథ విందాం. సుబ్బమ్మకు ఉబ్బసం. భర్త కనకయ్య రోజంతా వ్యాపారం పనిలో మునిగి తేలుతుంటాడు. ఏ విషయంలోనూ భార్యకు సాయం చేయలేడు. కానీ తినేటప్పుడు మాత్రం రుచులు కావాలి. ఆ దంపతులకు పిల్లలు లేరు. అందుకని పోలయ్యను వంటకు కుదుర్చుకున్నాడు. ఉబ్బసం కారణంగా పనులు చేయలేకపోతుంది. కానీ పురమాయించే మాటైతే సుబ్బమ్మ వంటలు బాగా చేయించగలదు. ఎన్నాళ్ళు పురమాయించినా పోలయ్యకు తనంతట తాను వంట బాగా చేయలేకపోతున్నాడు. దగ్గరుండి సుబ్బమ్మ ఎలా చేయాలో చెబుతూ ఉంటే వాడు విని వంట చేసేవాడు. ఒకరోజు సుబ్బమ్మ బద్దకించింది అంటే వాడి వంట అధ్వానంగా ఉండేది. సుబ్బమ్మ పోలయ్యను రోజు తిట్టిపోస్తుండేది. పోలయ్యలోని సుగుణమేమిటంటే ఎన్ని తిట్టినా ఎదురు సమాధానం చెప్పడు. ఒకరోజు పోలయ్య ఇంటికి ఓ బంధువు పెళ్ళాంతో సహా వచ్చాడు. ఆ బంధువు భార్యకు కూడా ఆరోగ్యం బాగుండటం లేదు. ఎక్కడైనా వంటవాడు దొరుకుతాడేమోనని చూస్తున్నాడాయన. బంధువు పేరు గంగయ్య. ఆయన భార్య నారమ్మ. నారమ్మకు పోలయ్య నచ్చాడు. ఆమె సుబ్బమ్మ వద్దకెళ్ళి, అదృష్టమంటే నీదే సుబ్బమ్మ, నీకు చక్కని వంటవాడు దొరికాడు. ఎంత ప్రయత్నించినా నాకు వంటవాడు దొరకటం లేదు అంది. ఏం అదృష్టమే బాబు, వాడికి వంట చేయటం రాదు. ఈరోజు పదార్థాలన్నీ నేను దగ్గరుండి చెప్పి చేయించాను కాబట్టి ఇలా ఉన్నాయి. వాడి వంట ఎలా ఉందో రేపు చూద్దువు కానీ అంది సుబ్బమ్మ. అయితే మర్నాడు కూడా నారమ్మకు గంగయ్యకు పోలయ్య వంటలు రుచించాయి. వాళ్ళు వాడి వంటను తెగ మెచ్చుకున్నారు. జీవితంలో తన వంటలనెవరు ఇలా మెచ్చుకోవడం ఎరక్క పోలయ్య తెగ సంబరపడిపోయాడు. సుబ్బమ్మకు కోపం వచ్చింది. ఒక్క రోజులో ఏం తెలుస్తుంది అని మనసులో అనుకొని, మాకు ఈ ఊళ్ళో వంట సాయానికి ఎవరో ఒకరు దొరుకుతూనే ఉంటారు. వీడినెవరూ వంటకు పెట్టుకోరని జాలిపడి పని చేయించుకుంటున్నాం. కానీ వీడి వంట మాకు నచ్చలేదు. మీకు నచ్చితే ఈ పోలయ్యను మీకు కూడా తీసుకువెళ్ళండి అంది సుబ్బమ్మ. ఇందుకు గంగయ్య దంపతులు పోలయ్య కూడా సంతోషంగా అంగీకరించారు. గంగయ్య నారమ్మ ఇద్దరూ కూడా జాలిగుండె కలవారు. వాళ్ళు పోలయ్యను దేనికి తప్పు పట్టేవారు కాదు. పల్లెత్తు మాట కూడా అనకుండా అభిమానంగా చూసుకునేవారు. పైగా ఆ దంపతులకు రుచి పట్టింపు కూడా పెద్ద లేదేమో. పోలయ్య వంటలను బాగా మెచ్చుకునేవారు. పోలయ్య వాళ్ళింట్లో ఒక నెల రోజులు మాత్రం పనిచేసి ఎన్నో ఏళ్లుగా సుబ్బమ్మ గారికి వంట చేస్తున్నాను. ఇప్పుడు వాళ్లను వదిలి రావటం అన్యాయం అనిపిస్తుంది. ఈ నెల రోజులుగా నేనెందుకు బాధపడుతూనే ఉన్నాను. మళ్ళీ వాళ్ళింటికి పోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు నారమ్మతో. గంగయ్య దంపతులెంత బ్రతిమాలుతున్నా వినకుండా ఆ నెల జీతం తీసుకుని తిరిగి సుబ్బమ్మ దగ్గరికి వెళ్ళాడు పోలయ్య. అప్పుడు సుబ్బమ్మకు పొరుగింటి వారెవరో సాయం చేస్తున్నారు వంటలో. సుబ్బమ్మ పోలయ్య వంక ఆశ్చర్యంగా చూసి, ఏరా, నెల రోజుల్లోనే వాళ్లకు నీ వంటలు మొహం మొత్తాయా? అప్పుడే వచ్చేశావు అంది. వాళ్ళు పొమ్మనలేదమ్మా, నేనే వచ్చేశాను అన్నాడు పోలయ్య. అదేం అన్నాడు సుబ్బమ్మ ఆశ్చర్యంగా. నా వంటలు వాళ్ళు తినగలుగుతున్నారు కానీ నేను తినలేకపోతున్నాను. ఆ నారమ్మ గారికి చెప్పి చేయించడం రాదు. అలాంటి ఇంట్లో నేనెలా ఉండేది? మీరైతే 4 తిట్టి కసిరినా చక్కగా పురమాయించి నా చేత వంటలు బాగా చేయిస్తారు అన్నాడు పోలయ్య. పోలయ్య తన ఇంటికి వచ్చింది వాడి తిండి కోసమని తెలియగానే సుబ్బమ్మ ఆశ్చర్యపడి, ఔరా, లోకంలో ఎలాంటి విడ్డూరాలుంటాయా అనుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.